విచారణ చేసుకోమని చెప్తున్నాం కదా. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సజ్జల గారి కుటుంబం ముమ్మడిగా కొన్న ఆస్తి అది, కొనుగోలు చేసిన ఆస్తి. తర్వాత ఏం జరిగిందంటే 2004 టైంలో 10 ఏళ్ల తర్వాత ఏదైతే సజ్జల గారు ఆ ఆస్తులను వాళ్ళ తమ్ముళ్ళకే వదిలేశారు, వాళ్ళ కుటుంబీకులకు వదిలేశారు, ఆ ఆస్తుల నుంచి బయటకు రావడం జరిగింది. 2014లో రెవెన్యూకి ఫారెస్ట్ కి మధ్య డిస్ప్యూట్ తో ఫారెస్ట్ వాళ్ళు అది మా ల్యాండ్ అని చెప్పి వచ్చారు. రెవెన్యూ వాళ్ళు లేదు అది మాకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య వివాదాలు సాగుతున్నమాట వాస్తవం. కాకపోతే ఆ రోజు నుంచి సజ్జల కుటుంబీకులు ఎవరైతే సజ్జల గారి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలుమార్లు అర్జీలు దాఖలు చేయడం జరిగింది. అయ్యా మేము కొన్నప్పుడు దాన్ని రెవెన్యూ ల్యాండ్ అని చెప్పారు. 1995లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అప్పుడు. ఆ రోజుకి సజ్జల గారు రాజకీయాల్లో పోలేరు. 95 సార్ రాజకీయాల్లో కూడా లేరు అప్పటికి సజ్జల గారు. కొన్న భూమిని ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాదంటున్నారు, మీరేమో రెవెన్యూ వాళ్ళు సర్టిఫై చేసి మాకు ఓకే చేశారు, అది డీకేటీ కూడా కాదు, పట్టా ల్యాండ్, పర్ఫెక్ట్ పట్టా ల్యాండ్ మేము కొనుగోలు చేశాము, సో మీరేదైతే ఉందో మీరే తేల్చండి అని రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు. దాన్ని తీసుకొచ్చి కబ్జా చేశారు, అటవీ భూములు తేల్చమని వాళ్ళే అడుగుతున్నారు కదా సార్. మేము కొన్నప్పుడేమో రెవెన్యూ ల్యాండ్ అన్నారు, మధ్యలో ఫారెస్ట్ వాళ్ళు వచ్చింది ఫారెస్ట్ ల్యాండ్ అంటున్నారు. మరి ఫారెస్ట్ ల్యాండ్ అయితే రెవెన్యూ వాళ్ళు ఎట్లా మాకు రిజిస్ట్రేషన్ చేయించారు, ఎట్లా మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. ఇక దీంట్లో కొండంద వెలకని పెట్టేదే ఉంది, పులినెట్టు తల పెట్టేదే ఉంది సార్. విచారణ చేసుకోండి చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. ఓకే, చేసుకోండి. ఆంధ్రజ్యోతి కథనాలను పట్టుకొచ్చి ఆంధ్రజ్యోతిలో ఏదో రాసేస్తాడు, అది పట్టుకొని ఆంధ్రజ్యోతి కథనాల్లో రేపు శేఖర్ రెడ్డి కూడా 100 ఎకరాలు కబ్జా చేశాడని చెప్పి రాస్తారేమో. ఆంధ్రజ్యోతి కథనాల్లో నాకు వారసత్వంగా మా తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా నేను కబ్జా చేశానని రాసేస్తారేమో. ఓకే, దాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు, జనసేన వాళ్ళు, కొన్ని మీడియా సంస్థలు దాన్ని పట్టుకొని సజ్జల గారు నేరం చేశారు, రేపు శేఖర్ రెడ్డి గారు కూడా నేరం చేయబోతున్నారేమో. ఓకే, ఇట్లా ఉంది సార్. కంప్లీట్లీ మేము అడుగుతున్నాం సార్, కంప్లీట్లీ 7 నెలల్లో అట్టర్ ఫ్లాప్ అయింది ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్. నిన్న మంత్రివర్గ మీటింగ్ లో కూడా సూపర్ 6 హామీలు ఊసే లేకుండా పోయింది ప్రభుత్వానికి. వాటన్నిటి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం. కీర్తన గారు ఒక్క నిమిషం, కీర్తన గారు మీరు సిగ్నల్ లోకి రావాల్సి ఉంటుందండి, ఫ్రీజ్ అవుతున్నట్టున్నది మీ వీడియో. ఎస్, నెలకొక అంశం అండి, ప్రతి నెల ఒక్కొక్క అంశం. మొదటగా ఏం తీసుకొస్తారు, తిరుమల లడ్డు అంటారు. తిరుమలలో అనుమతులు లేకుండా పప్పులు నడిపిస్తే, అనుమతులు లేకుండా క్లబ్బులు నడిపిస్తే తిరుపతిలో ఆయన మాత్రం వెళ్ళి మెట్లు కడగరు, సనాతని అంటారు. డైవర్షన్ పాలిటిక్స్ సార్ ఇవన్నీ. కీర్తన గారు కూడా ఒక విషయం చెప్పాలి, ఆయనేమో సనాతన ధర్మం అంటున్నారు, జన సైనికులు ఏమో రేవు పార్టీలు నడిపిస్తా ఉన్నారు. సనాతన ధర్మంలో రేవు పార్టీలు కూడా ఒక భాగమా అండి? రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు సార్, సనాతన ధర్మంలో రేవు పార్టీలు కూడా ఒక అంతర్భాగమా అని చెప్పి. సార్ మేము అడుగుతున్నాం సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడయ్యారు, అతిపెద్ద నాయకుడయ్యారు, జాతీయ నాయకుడయ్యారు, రాష్ట్ర ప్రజలు అందరి మన్ననలు పొందుతున్నారు అంటారు, మంచిదే సార్. నాయకుడిగా ఆయన ఎదగడం కూడా మేము కోరుకుంటున్నాం, కాదనట్లా ఎవరు ఎదుగుదారని మనం కోరుకోకుండా వాళ్ళని తొక్కేయాలని ఆశ ఉండదు. కానీ మేము చెప్తున్నాం సార్, ఈ ప్రజలందరూ మిమ్మల్ని నాయకుడిగా ఎందుకు నిలబెట్టారు అన్నది ఆత్మ పరిశీలన చేసుకున్నారా? సూపర్ 6 హామీలకి మీరు హామీ అంటేనే కదా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరూ పనిచేస్తేనే కదా ప్రజలు మీకు నమ్మి ఓట్లేసింది. మరి ఆ హామీలన్నిటికీ మంగళం పాడుతుంటే ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ ఈ రోజు ఎందుకు ప్రశ్నించట్లేదు సార్? 84 లక్షల మంది ఏదైతే తల్లికి వందనం ఇస్తారని ఎదురు చూస్తా ఉంటే ఈ సంవత్సరం దాన్ని ఊసే లేకుండా చేసేశారు. 50 లక్షలకు పైగా రైతులు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇస్తారని చూస్తుంటే ఇవ్వకుండా వదిలేశారు. మత్స్యకార వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన వెంట నిలబడితే ఈ ఏడాదికి మత్స్యకార భరోసా 20,000 ఇస్తాం, 10,000 మేము ఇస్తుంటే 20,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం, ఆ హామీకి మన భద్రతగా ఉంటానని చెప్పి చెప్పడం. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన పాపానే పోవట్లేదు సార్. ఆఖరికి ఆరోగ్యశ్రీకి కూడా మంగళం పడతా ఉన్నారు సార్. ట్రస్ట్ గా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పచెప్తున్నారు. రైట్, ఓకే, ఒక్క నిమిషం అండి.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మరి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు? అదే 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 కీర్తన గారు, కీర్తన గారు 1 minute సార్. సరస్వతి భూముల్లో కూడా, సరస్వతి పవర్ కి సంబంధించిన భూముల్లో కూడా అటవీ భూములు ఉన్నాయి. ఏదైతే ప్రజల దగ్గర నుంచి లాగేసుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కారెక్ట్ పోయారు. మళ్ళీ కారెక్ట్ ఇట్లా చెప్పి తీసుకున్నారు. కానీ అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ తేల్చిందేంటి? ఒక్క సెంట్ కూడా ఫారెస్ట్ భూమి లేదని తేల్చారు. ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడారు. ఈరోజు సజ్జల గారి అంశం కూడా ఇలాగే మాట్లాడారు. తేల్చండియా బాబు, రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మధ్యలో మేమే తేల్చండియా బాబు అని చెప్పి సజ్జల గారి కుటుంబీకులు మాట్లాడుతుంటే మళ్ళీ వాళ్ళు కప్ చేసినట్టుగా 95 సార్ రాజకీయాల్లోనే లేదు ఆ రోజు సజ్జల గారు. ఓకే, ఒక నిమిషం ఉండండి, ఆవిడ సమాధానం చెప్తారు. కీర్తన గారు, ఏంటి సజ్జల గారు కడప మీ సొంత అడ్డాలోనే జరిగిందట, ఇది మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నా నమస్కరించారు. యాక్చువల్లీ శేఖర్ రెడ్డి గారు గింజుకుంటున్నారు, కానీ వాస్తవాలు అవాస్తవాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. అన్యాయంగా ఒకరిని రూపలేసే కల్చర్ అయితే కుటుంబ ప్రభుత్వంలో లేదు. ఆ విషయం మీరు తెలుసుకోండి. నేను ఒక రాయలసీమ బిడ్డగా మాకు అత్యంత సన్నిహితమైన రాయచోటి ప్రాంతానికి మధ్యలోనే ఏదైతే అలిగేషన్ సరే ఓకే ఓకే ఓకేలేండి, క్రాస్ టాక్ వద్దు, మీరు రాసుకోండి. ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు, ఓకే శేఖర్ రెడ్డి గారు శేఖర్ మీరు నోట్ చేసుకోండి. క్రాస్ టాక్ అయితే ఇంకా అది నడదు. సరే ఓకే, ఖండించండి, మీరు రాసుకోండి, మీరు రిప్లై ఇవ్వండి. మీరు మంచి కీర్తన గారు, ఓకే కీర్తన గారు నేనేమో బూతులు మాట్లాడానా? నేను అసభ్యకరంగా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచానా? ఎందుకు కించుకుంటున్నా? టాపిక్ డైవర్ట్ చేయకండి, కాసేపు మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గా ఎందుకున్నాను? సరే ఒక నిమిషం అండి శేఖర్ అదేముంది, అరే ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి. ఓకే మీరు అనేసారు కదా, పోనీ అయిపోయింది కదా, ఓకే వెయిట్. సార్, కడప నుంచి రాయచోటికి వెళ్ళే రూట్ లో ఏదైతే సజ్జల గారి తమ్ముడు గారికి కొన్ని ఎస్టేట్లు ఆస్తులు ఉన్నాయి, అది సజ్జల గారే వాళ్ళ తమ్ముడు పైన పెట్టారన్న నానుడి మా ప్రాంతంలో బాగా హల్చల్ చేస్తా ఉంది. ఆ విషయం ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే బినామీ కింద వాళ్ళ తమ్ముడి పేరు మీద ఉంది. అండ్ ఇక్కడ మేము అవాస్తవాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు క్లియర్ గా అక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం చూస్తే 42 acres సార్, 42 acres అటవీ భూమి ఉంది చుట్టూ. అలాగే 5.14 ఎకరాల డికేటి భూమి కూడా ఉంది. అండ్ చుక్కల భూమి అనేది రెండు ఎకరాల్లో ఉంది సార్. ఇవంతా మనకు నామ్స్ ప్రకారం చూశారు. సో వీళ్ళకి అప్రూవల్ ఎలా ఇచ్చారా అంటే, మీ ప్రభుత్వ హయాంలో మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, సజ్జల గారు షాడో సీఎం కాబట్టి ఆయనకి చేసి ఉండొచ్చు. సో ఈ నిజాలు పవన్ కళ్యాణ్ గారు తేలుస్తారు. ఎందుకంటే అది అటవీ శాఖ భూములు మీరు కబ్జా చేశారన్న ఆరోపణ సజ్జల గారి పైన ఉంది కాబట్టి. సో మీరు వెయిట్ చేయాలి. అంతవరకు గింజుకుంటేనో మనం బాధపడితేనో అలా కాదు కదా. నిజంగా మీరు నిర్దోషి అన్నప్పుడు నిజాలు తేలనివ్వండి. అప్పుడున్న ఆఫీసర్ సస్పెండ్ అవుతారు. ఎవరైతే మీకు పర్మిషన్స్ ఇచ్చారో, ఎవరైతే ఆ అక్రమాలకు తావు ఎలాగ పాడుపడ్డారో అందరికీ శిక్షలు పడతాయి. సజ్జల గారికి సంబంధం లేదా, నిర్దోషిగా ఆయన బయట వస్తాడు. ఇక్కడ అటవీ భూమి మీరు ఆక్రమించారు. అండ్ ఎస్పెషలీ సార్, ఇక్కడ కొన్ని పార్టీస్ జరుగుతాయని, గెస్ట్ హౌస్ ఉన్నాయని, ఎస్పెషలీ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కానీ అలాంటి ప్లాంట్స్ ఏవైతే మనం గమనిస్తే, ఈ గెస్ట్ హౌస్ లో మామిడి తోటలు, నేరేడు తోటలు, టేకు చెక్కలు, రకరకాల మొక్కలు నాటుకొని మరి వీటిని ఒక మంచి ఎస్టేట్ గా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాక మనం ఇంకా కొంచెం గమనిస్తే, ఏదైతే మన వరద ప్రాంతానికి సమీపంగా మేడా వాళ్ళ భూములు కూడా అక్రమ ఆస్తులు ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీ వేయాలని ఉన్నాము. అలాగే ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన కూడా ఒక ఎస్టేట్ ఉంది, దాని మీద కూడా కంప్లైంట్స్ కోకులలుగా మా పార్టీ ఆఫీస్కి వస్తున్నాయి. సో ఒకటని కాదు, సజ్జల గారి పైన మేము అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టట్లేదు. మొత్తం ఆ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్యుపై చేసి వైసీపీ పెద్దలు రాబో రోజులు కూడా మేమే పరిపాలిస్తామన్న ఆకాంక్షతో వీళ్ళు అక్రమంగా దోచుకున్నారు. దాంట్లో అటవీ భూములు ఉన్నాయి. సో నిజాలు నిగ్గు తేలేదాకా, పర్మిషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి వేటు పడేదాకా వెయిట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, సార్ ఏమంటున్నారంటే క్యాసినోలు నడుపుతున్నారు, సనాతన ధర్మాన్ని క్యాసినో అంటున్నారు. ఏ పార్టీ అండి మీరు? రేవ్ పార్టీ నడుపుతున్నారు. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా చేయొచ్చా? మీకు ఆ వరకు మాటే తెలుసా, లేకుంటే దాని తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకొని అతని పైన సస్పెన్షన్ వేయడం అవన్నీ కూడా తెలుసా? అంటే అవన్నీ ప్రస్తావించరా?
ఒక చిన్నపాటి క్యాడర్ లో ఉన్న చిన్న కార్యకర్త తప్పు చేస్తేనే అధిష్టానం వెంటనే స్పందించి అతను ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో అతను చేసిన అసభ్యకరమైన డాన్స్ లకి అతన్ని సస్పెండ్ చేశాం. అదే మీ పార్టీలో గొప్పగా చెప్పుకునే మీ పార్టీలో గత ప్రభుత్వంలో సంక్రాంతికి క్యాసినో ఈవెంట్ నడిపిందే సాక్షాత్తు కొడాలి నాని గారు. ఆయన మీద కొడాలి నాని గారు క్యాసినో నడిపారన్న విషయం అందరికీ తెలుసు. మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు, దాని మీద ఎలాంటి అరికట్టే నివారణ చర్యలు ఆ రోజు మీరు తీసుకున్నారు? అంటే మీ స్థాయిలో పెద్ద స్థాయి వ్యక్తులు క్యాసినో నడిపితేనే మీరు యాక్షన్ తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలో రేవ్ పార్టీ అని నడిపిన చిన్న కార్యకర్త పైన కూడా వెంటనే స్పందించి యాక్షన్ తీసుకున్న పార్టీ జనసేన పార్టీ, అలాగే కూటమి ప్రభుత్వం. సో మమ్మల్ని విమర్శించే ముందు మీ వైపు కూడా మిగతా 4,000 చూపిస్తున్నారు అని గమనించుకోండి. అండ్ క్యాసినో నడిపారన్న విషయం గత సంక్రాంతికి అందరికీ తెలుసు మీ ప్రభుత్వంలో. బాల్కోటి గారు చెప్పండి. ఓకే, ఏంటండి సజ్జల గారిని ఎవరిని వదలరా ఈ కూటమి ప్రభుత్వం? అన్యాయంగా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారట, ఇబ్బందులు పెడుతున్నారట. అలా అక్రమం అనే మాట పక్కకు తీసేయండి వర్మ గారు. మీరు కాదండి, పెడుతున్నారని వాళ్ళు అన్న మాటలు, వైసీపీ అన్న మాటలు కాదా? వాళ్ళంటే అది భగవద్గీత అయిపోదు కదా. సరే ఓకే, వాళ్ళు అంటున్నదే నేను చెప్తున్నాను. చాలా దారుణంగా అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారట, ఇబ్బందులు పెడుతున్నారట. సరే పోనీ నిజంగా వాళ్ళు తప్పులు చేశారంటే అరెస్టులు కూడా అవ్వట్లేదు. ఏది నిజం ఏది అబద్ధం? నమస్తే. డిబేట్ లో ఉన్న ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం రావటానికి ముందు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, లేదా కూటమి పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు, అమరావతి రైతులు అందరూ కూడా కూటమి పార్టీ వస్తే హ్యాట్సప్ అలాంటి పరిపాలన వస్తుందని మేము అనుకున్నాం. 7 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత హ్యాండ్సప్ అనే పరిపాలన మేము చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 42 ఎకరాలే కాదు, 4,002 ఎకరాలు ఆక్రమించుకున్నా కూడా కూటమి ప్రభుత్వం ఏమీ చేయదో, శేఖర్ రెడ్డి గారు హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. నిజంగా ఆయన అటవీ భూమిని తీసుకున్నాడా, రెవెన్యూ భూమిని తీసుకున్నాడా, 95లో కొన్నాడా, మొన్న 24 ముందే దోచాడనేది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నిన్న పేరుని జయసుధ గారిని విచారణకు తెచ్చారు. ఏదా రేషన్ బియ్యం వ్యవహారంలో చక్కగా ఆమె వాహనంలోనే బీఏపీలాగా వచ్చి కూర్చుంది. ఆమెతో పాటు 10 మంది వాహనంలో వచ్చారు, లోపల విచారించారు. తిరిగిలో నుంచే ఎంతసేపు విచారిస్తారయ్యా పోలీసులు, పంపినా అని చెప్పి కేకలేశారు, ఎవరు పంపించేశారు. పేరుని జయసుధ విచారణలో పోలీసులు జయసుధ విచారణని ఆమె కారులోనే తీసుకొచ్చి, ఆమె కారులోనే వచ్చింది. ఆమె కారులో కాదండి, అది మేయర్ గారి కారట. అవునండి, మేయర్ గారి కారు అండి. ఆమె మేయర్ గారి కారులో వచ్చింది. డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, అనుచరులు వచ్చారు, అందరి సమక్షంలో విచారణ జరిగింది. మరి గత ప్రభుత్వం అలాంటి విచారణ మేము చూడలా. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారిని ఎలా తీసుకురాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు నేను నా వాహనంలో వస్తాను, నా 41 నోటీస్ ఇస్తే ఇవ్వలేదు. ఏంటి మాస్క్ అయితే చంపేశారు. ఇప్పుడు గౌరవాలు నొక్కుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే కంగారు పడినక్కర్లా. శేఖర్ రెడ్డి గారు, మీకు ప్రభుత్వం లేకపోయినా మీకు దక్కే గౌరవం మీకు దక్కుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మా లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పరమానంద శిష్యులు అని చెప్పేసి అని 9 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళు పొద్దుకోలేదంటే చవటాయన నేను, నీకంటే పెద్ద చవటాయన నేను అని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తిన్నావు తినటం మాత్రం కామన్. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇదే డిబేట్లో 13 మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు మొన్న అన్నమయ్య జిల్లాలో జవహర్ అని చెప్పిన ఒక దళిత ఎండిఓని కులం పేరు మీద తిట్టి అరెస్ట్ చేస్తే, కొడితే, తిడితే వీళ్ళేమన్నారు తెలుసా? తెలుగుదేశం వైసీపీ నాయకులు కొట్టుకుంటే ఎండిఓ అడ్డం వస్తే తోస్తే పడిపోయిందంటారు. 34 కిలోమీటర్ల దూరంలో ఎస్ఐ గారు ఆగమేఘాల మీద వచ్చేసి అరెస్ట్ చేశాడు. వాళ్ళకి బెదవా అని చెప్పి ఒక ఎండిఓని డిబేట్లో తిట్టారు వైసీపీలు. కులం పేరు మీద పెట్టి తిట్టారు. డిబేట్లో వాడు అని అన్నారు. చేష్టలుడికి ఇలా చేతులు కట్టుకొని చూస్తున్నాం మేము. డాక్టర్ సుధాకర్ సంఘటనకి ఎండిఓ జవహర్ సంఘటనకి తేడా లేనందుకు. కాకపోతే నేను చెప్తున్నాను వర్మ గారు, మాటలు వినే కాలం పోయింది, చేతలు చేసే కాలం వచ్చింది.
పాలేంటో నీళ్ళేంటో ప్రజలకు తెలియవని చెప్పి అనుకోనక్కర్లా. ఎందుకంటే కార్యకర్తలు ఏం కోరారు, ప్రజలు ఏం కోరారు అన్నీ కూడా చూస్తారు. నేను కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరపడంతో పాటు అంటే శేఖర్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి తీసుకోండి చర్యలు అంటున్నారు కాబట్టి తీసుకోండి చర్యలు అంటున్నారు, తీసుకోండి. మరి శేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు అంటే నాడు భయపెట్టారు, నేడు భయపెడుతున్నారు. నాడు అమరావతి ఉద్యమం అప్పుడు కూడా ఎన్ని రాడేశారు, మమ్మల్ని అన్ని ఇబ్బందులు పెట్టారు. ఏం చేశాం? ఇదే టీవీ డిబేట్లో ఒకచాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. చెయ్యండి, నేను ఛాలెంజ్ చేస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూటమి ప్రభుత్వం దమ్ముంటే అరెస్ట్ చేయమనండి. నిజంగా 40-42 ఎకరాలను సీజ్ చేయమనండి. నీకు 1,31,00,000 రేషన్ బియ్యం టన్నులకే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దిక్కు లేదు, పేర్ని నాని గారి కేసుకు దిక్కు లేదు, భువనేశ్వరదేవిని తిట్టినోడికి దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ని తిట్టినోడికి దిక్కు లేదు. చెప్పండి, 7 ఏళ్ల పరిపాలన వైసీపీలో ఒకే ఒక ఎంపీని అరెస్ట్ చేశారు, నందిగాం సురేష్. ఒక్క ఎంపీనే, ఒకే ఒక నాయకుడు ఆయన. మిగిలిన వాళ్ళు ఎవరూ నాయకులు కాదు. వాళ్ళు ఏదో సోషల్ మీడియా వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో అరిచిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఒకే ఒక్కడు. అయిపోయిందా పరిపాలన? అయిపోయిందండి పరిపాలన. ఇస్తాం, మనం అభివృద్ధి చేస్తాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం, పోలవరాన్ని అభివృద్ధి చేస్తాం, సూపర్ 6 పథకాలు అమలు జరుపుతాం, కింద మీద పడతాం, వాళ్ళు ఇచ్చినట్టే ఇస్తాం, కొద్ది తగ్గినా ఇస్తాం, ఉంటే ఇంక దిక్కుపిస్తాం. వాటన్నింటినీ కాదన్నాం. కానీ భయం ఏంటి, భద్రత ఏంటి? నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, మొన్న కూడా అడిగాను. అసలు 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన ఎంతమంది దళితులు చచ్చిపోయారు లెక్కన చెప్పండి మాకు. మా లెక్క చెప్పండి సార్, ఎంతమంది మానాలు పోయినాయో లెక్క చెప్పండి. కనీసం మేమైనా అడుగుతాం. ఏ హ్యూమన్ రైట్స్ కమిషన్కో కేంద్ర ప్రభుత్వానికో పెట్టుకొని హోంమంత్రిత్వ శాఖను పెట్టి పోరాడతాం. మీరు ఇప్పుడు మీరే చెప్పారు కక్షలు లేవు. ఎవరు చేశారు? ఇప్పుడు సక్రమైన అరెస్టులు చేయమన్నారు తప్ప అక్రమైన అరెస్టులు ఎవరు చేస్తారు? అక్రమైన అరెస్టులు చేస్తే కోర్టులు ఊకుంటాయండి. గత ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసింది. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోలేదా? విశాఖపట్నం నుంచి చెల్లగొట్టలేదా? ఏమైంది ఆవేదనలు? ఏమైంది పెడబొబ్బలో? కురుక్షేత్ర రణరంగంలో భీమ ప్రతిజ్ఞలు చేశాం కదా, అందరూ చేశారు కదా, కూటమి నాయకులు అందరూ చేశారు కదా, భీముడి ప్రతిజ్ఞలాగా. సామ్రాజ్యాలను కూల్చేస్తామన్నారు కదా, క్రిమినల్ సామ్రాజ్యాలను. ఎన్ని కూల్చారు? ఎప్పుడు కూలుస్తారు? ఎందుకు మాటలు చింతకాయలు రాస్తాయా? ఈ రోజున కూడా వైసీపీ వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు. మా పరిపాలన రామరాజ్యం అంటున్నారు. అంటే నేనేది ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని నేను చెప్పడం లేదు, సూపర్ 6 అమలు జరపడం లేదని చెప్పడం లేదు. కానీ చేయాల్సింది చెయ్యాలి. గత ప్రభుత్వం చేసిన లోపాల మీద, దోపిడీ మీద ఈరోజు చెప్తున్నారు మేము ఒక్కొక్క దోపిడీ చేయలేదని. రికవరీ చేయండి రామకృష్ణారెడ్డిని. అలా చేసుకోగలిగితే మిమ్మల్ని శబాష్ అంటారు, లేదు అంటే హ్యాండ్స్ అప్. ఓకే, బాలకోటి గారు, మరొక విషయం, వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమిలో చేరికలపై ఏ పార్టీ అభ్యర్థులు లేకపోతేనే చేర్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇది ఎటువైపు దారితీస్తుంది? వర్మ గారు 2 ఇనిషియేటివ్లు చెప్తా. నేనుంది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. ఒక ఎస్సీ మాదిగ అమ్మాయ స్లేపర్ పని చేస్తుంది, అంటే స్కూల్లో పిల్లగాళ్ళకి సంబంధించిన బాత్రూమ్ పని చేస్తుంది, నెలకు 6,000 ఇస్తారు. ఆ అమ్మాయి భర్త వైసీపీ అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసేస్తున్నారండి. కానీ ఆ అమ్మాయి తండ్రి తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళుగా శరణ వేడుకున్నా కూడా అమ్మాయి ఉద్యోగం తీసేశారు. 2, నా పక్క నియోజకవర్గం జగ్గైపేటలో ఉపాధి హామీ పథకంలో ఒక ఎస్సీ మాల వైసీపీ పార్టీ ఆ పోస్ట్ ఇచ్చిందనని తెలుగుదేశం పార్టీ నాయకులు తీసేశారండి. చెప్పినా కూడా వినలా. తర్వాత సామినేని ఉదయభాను జనసేనలోకి వచ్చాడు, వైసీపీ నాయకుడు జనసేనలోకి వచ్చాడు. వైసీపీ ఇచ్చిన బతుకుదేరికి సంబంధించిన పోస్టుకు సంబంధించిన మాత్రం తీసేస్తున్నారు. ఇవి ప్రజలు చూస్తారండి. మీరేమో నాయకులనేమో ఆహ్వానిస్తున్నారు, కింది స్థాయిలో కార్యకర్తలనేమో తీసేస్తున్నారు. నిన్న కాకినాడ దగ్గర 7 కలిగిన 7 కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ కుటుంబాలను బహిష్కరించారండి. ఆ గ్రామంలో వైసీపీ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళని బహిష్కరించారు. ఇవి పోతాయండి ప్రజల్లోకి. అంటే మనం కష్టపడ్డ కష్టం, పోరాటాలు చేసిన కష్టం, ఓటమి పార్టీని గెలిపించుకున్న కష్టం. అంటే పైన ఆకుల్ని, రెమ్మల్ని, పువ్వుల్ని చూపించి చెట్టు బాగుందనుకుంటేలా కింద వేల సంగతి ఏంటి? కింద డౌన్. ఇప్పుడు నిన్నే మాట చెప్తాను, నా పక్క నియోజకవర్గమే మద్యం సిండికేటు అన్న 30 లక్షల రూపాయలు నెలకు అడుగుతున్నాడు అన్న ఎమ్మెల్యే అని ఫోన్ చేశారు. అదేంటి అని అన్నా,
15 ఇస్తామన్నా కూడా నెలకి అంగీకరించట్లేదన్నారు. ఎంపీ గారికి చెప్పండి అన్న. ఎంపీ గారికి చెప్తే సెటిల్ చేసుకోమన్నారన్నా అంటున్నారు. ఈ పోవా ప్రజల్లోకి? ప్రజల్లో పోవండి. ఏరు కోరి గెలిపించుకున్న కార్యకర్తలు ఊరుకుంటారండి? ఎవరేసారు మద్యం సిండికేట్లు? తెలుగుదేశం వాళ్ళేగా ఎక్కువ మంది, అరకొర వైసీపీ వాళ్ళు తప్ప. అందరూ ఉన్నారు కదా, కార్యకర్త కదా. వాడు రూపాయి మిగిలిద్దనే వేసింది. 60 వేస్తే ఒకటి వచ్చింది, ఆ 2 లక్షల రూపాయలు పోయినట్టే. 60 × 2 లక్షలు, 1,20,00,000. 1,20,00,000 పెడితే ఒక టెండర్ వచ్చిందంటే. అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి, చూసుకోవాలండి. వాళ్ళు చూసుకుంటారా లేదా నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం అమాయకులు కాదండి. సో కాదు, ఈ ఒప్పందం ఏ రకంగా ఉంది? ఎవరికి అభ్యంతరం లేకుండా కూటమిలో చేర్చుకునే ఒప్పందం ఎలా ఉంది? వర్మ గారు, ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలోకి వచ్చినా తీసుకుంటారండి. తీసుకున్నారు. మళ్ళీ మీరు అందులో మళ్ళీ మీరు రాలేరనక్కర్లా. ఆల్రెడీ ఎన్నికలకు ముందే తీసుకున్నాం. ఓకే. అంటే వీళ్ళ వ్యూహం ఏంటంటే వైసీపీ పార్టీలో నాయకుల మొత్తాన్ని కూడా తీసేసుకుంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నాయకుడు అనేవాడు మిగలడు. ఆ పార్టీ తల్లకిందులు అవుతుంది, ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా కూడా జవసత్వాలు ఉండవు అని అనుకుంటున్నారు. కానీ నాయకులను చూస్తే పార్టీలు మునిగిపోవండి. అలా అనుకున్నప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు. కార్యకర్తలు పుట్టుకొస్తారు, కార్యకర్తలే నాయకులు అవుతారు. అవి పార్టీలండి. ప్రజల విశ్వాసం కావాల్సిందే తప్ప నాయకులతో విశ్వాసం రాదండి. మన కూటమి పార్టీ ఎందుకు గెలిచిందంతా? మహత్తర విజయం. ఓడిపోతాయనుకున్న నియోజకవర్గాలు కూడా గెలిచింది. ఫర్ ద ఇన్ఫర్మేషన్ మీకు ఒక మాట చెప్తా. స్టిల్ ఎన్నికలు జరిగితే నాకు తెలిసిన నియోజకవర్గాలు 25 ఓడిపోయాయి. కూటమి 25 స్టిల్. ఈరోజు శేఖర్ రెడ్డి మాట్లాడిన అవసరం లేదేమో, చాలా లీక్. శేఖర్ రెడ్డి గురించి అన్న నేను శేఖర్ రెడ్డి గారి గురించి చెప్పట్లేదన్నా. శేఖర్ రెడ్డి గారి గురించి నేను చెప్పలేదు, నేను ఆవేదన చెప్తున్నా. ఓకే, నేను ఆవేదన చెప్తున్నా. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. ఒకవేళ నా రిపోర్ట్ కనుక తప్పు అయితే తప్పుగానే అంగీకరిస్తా. రైట్. ఓకే శేఖర్, ఉండే యథార్థం అది. ఓకే శేఖర్, ఏంటి కొడాలి నాని గారి క్యాషినోలు నిర్వహించినప్పుడే కనీసం ఒక మాట మీరు మాట్లాడలేదు. ఎవరో చిన్న కార్యకర్త తప్పు చేసినట్టునే పవన్ కళ్యాణ్ గారు వేటు వేశారు అని. మీ పాలనకి ఈ పాలనకి అంత డిఫరెన్స్ ఉందని. సార్ వర్మ గారు, ఒక చోట కాదండి నిర్వహించింది. నిన్న న్యూ ఇయర్ కి మండపేటలో నిర్వహించారు సార్. మొన్న ఏలూరు జిల్లా, నిన్న మండపేట. అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీలు, వాటిని మళ్ళీ వీడియోలు వైరల్ చేయడం, రికార్డింగ్ డాన్సులు, పేకాట క్లబ్బులు గ్రామాన జనసేన వల్ల గ్రామాన సార్. పేకాట క్లబ్బులు గ్రామాన, ఇంటింటికి మధ్య డోర్ డెలివరీలు. అద్భుతమైన పరిపాలన సార్. సార్ నేను ఒకటి చెప్తున్నా, ఈ గింజుకుంటున్నారు అని చెప్పి బాగా మాట్లాడి మా కీర్తనమ్మ. గింజుకుంటుంది మీరమ్మా. మొదట్లో నన్ను వర్మ గారు అడిగినప్పుడే నేను చెప్పా, విచారణ చేసుకోండి అయ్యా బాబు, మేము వద్దంటున్నావా అని. గింజుకుంటుంటే విచారణ ఎందుకు చేస్తున్నారంటాం. మేమే కోరాం విచారణ చేసుకోండి అని. సజ్జల గారికి అసలు సంబంధమే లేదు. అది ఎప్పుడో కొన్న భూమి, దాంట్లో ఆక్రమించింది లేదు అని మేము చెబుతున్నాం. సరే ఓకేలేండి, అది వాళ్ళు చూస్తారులేండి, అది వాళ్ళు చూస్తారు. మీరు నెక్స్ట్ దానికి రండి, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళొద్దు. 1 మినిట్ సార్. విచారణ చేసి తేల్చాల్సింది మీరు. ఓకే, తేల్చక ముందే ఇక్కడ కూర్చొని చర్చా కార్యక్రమాల్లో కూర్చొని లేదు ఆక్రమించేశారు సజ్జల గారు, ఎకరాలు మింగేశారు సజ్జల గారు. సరేలేండి, మీరు కాదు శేఖర్, ఇప్పుడు 15-20 నిమిషాలు దాని మీద చెప్పి మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్తారంటే అది వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. ఆల్రెడీ చెప్పారు కదా, మీరు మొత్తం చెప్పారు. అరే విచారణ చేసుకోమని చెప్పారు కదా బా. నేను క్యాషినో కోసం అడుగుతున్నాను. మీరు మీ పాలనలో ఏ చర్యలు తీసుకున్నారు? మీ పాలనలో ఏ చర్యలు తీసుకున్నారు? మీరు జరిగిన తప్పులు అన్నది ఆవిడ ప్రశ్న. వర్మ గారు, నేను ఆవిడ చేసిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. చెప్పండి. సరే చెప్పండి. సరస్వతి భూముల్లో కూడా ఇట్లాగే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. సరస్వతి భూములు దోచేశారని విచారణ చేసి ఏం తేల్చారు? 1 సెంటు లేదు దాంట్లో అని చెప్పి తేల్చారు. 1 సెంటు లేదని. సైనికులు అందరూ ఆడు కూర్చుంటారు, జన సైనికులు వేరే మహిళలు టీవీల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారు అంటారు. మీ ప్రభుత్వ అధికారులేమో విచారణ చేసి దాంట్లో ఏమి లేదయా బాబు, అంతా లీగల్ గానే ఉందని చెప్పేసి మీ అధికారులు తెలుస్తారు. సో మీరు మాట్లాడింది తప్ప, మీ అధికారులు విచారణ చేసే విధానం తప్ప అనేది మీరు తెలుసుకోండి. పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి. ఇంకో మాట చెబుతున్నా అండి, రేపు సంక్రాంతికి ఆల్రెడీ గోదావరి జిల్లాల్లో, భీమవరం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాల్లో పేకాట క్లబ్బులకి
క్యాషినోలకి, రికార్డింగ్ డాన్సులకి, రేవ్ పార్టీలకి పోలీసులే దగ్గర నుండి పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. వాటిని ఆపేసి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కోడి పందాలు, పేకాట క్లబ్బులు ఇవేమీ లేకుండా రేపు సంక్రాంతికి నిషేధించిన తర్వాత వీళ్ళు మాట్లాడితే నైతిక హక్కు ఉంటుంది. వీళ్ళు లైసెన్సులు ఇచ్చుకుంటూ మాట్లాడితే బాగోదండి. ఇంకొక విషయం అండి, నేను చాలాసేపు నుంచి అడుగుతున్నాను వర్మ గారు, ప్రతి డిబేట్ లోనే అడుగుతున్నాను, కానీ ఒక్కరి దగ్గర నుంచైనా, ఒక్క వీర మహిళ దగ్గర నుంచైనా సమాధానం వస్తుందో, లేకపోతే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, లేకపోతే ఒక్క జన సైనికుడి నుంచైనా సమాధానం వస్తుంది అంటున్నాను సార్. 7 నెలలు అయిపోయింది సార్. 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఇంకో 3 నెలల్లో 11,000 కోట్లు బహిరంగ మార్కెట్ లో తీసుకోవడం కోసం ఆర్బీఐ దగ్గర వేలానికి వెళ్తా ఉన్నారు. సో ఒక్క హామీని, ఏదైతే అమ్మఒడైన హామీని అమలు చేయట్లేదు, రైతు భరోసా లేదు, ఉచిత బస్సుకు మంగళం, జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్లు అన్నారు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలేదు. సో ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? మీ సూపర్ 6 హామీలను ఎప్పుడు అమలు చేస్తున్నారు అని అడిగితే దానికి ఒక్కదానికి సమాధానం లేదండి. ఇంకోటి బాలకోటయ్య గారు మాట అన్నారండి. బాలకోటయ్య గారు, నేను ఒక్క మాత్రం మిమ్మల్ని వివేదిస్తాను సార్. 20 సీట్లు నాకు తెలిసి ఈ రోజు గెలిచే ప్లేస్లు ఉన్నాయి వైసీపీ అన్నారండి. కాదండి, ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే వైసీపీ 120 పైగా సీట్లతో గెలిచే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అయ్యో ఎంత తప్పు చేశారా అని చెప్పి రాష్ట్ర ప్రజలే ఈ రోజు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. గ్రామాల్లోకి వచ్చి తిరిగితే తెలుస్తుందండి. కీర్తన గారు నోట్ చేసుకోండి పాయింట్లన్నీ. 7 నెలలుగా కూటమి పాలన ఎంత దుర్మార్గంగా ఉంది. రియల్ ఎస్టేట్ డమాల్, ఉచిత ఇసుక్కి మంగళం పాడారు, మద్యం సిండికేట్లు తీసుకొచ్చారు, పేకాట సిండికేట్లు తీసుకొచ్చారు. ఆఖరికి ఎంత దరిద్రమైన పరిపాలన అంటే బాలకోటయ్య గారు చెప్తున్నారు. వాటికి కంటిన్యూషన్ పాడు చెబుతా అండి. గురజాలలో సార్ ఆఖరికి ఫుట్పాత్ మీద బండి వ్యాపారం, తోపుడు బండి వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా మేము చేదోడు అని చెప్పి చిరు వ్యాపారాలకు 10,000 డబ్బులు ఇస్తే వీళ్ళు ఆ చిరు వ్యాపారాల దగ్గర నుంచి నెలకి 10,000 కడితేనే, మీరు 10,000 రూపాయలు నెలకు కడితేనే మీరు ఇక్కడ వ్యాపారం చేసుకున్న పరిస్థితి ఉంది, లేకపోతే లేదని కూటమి పార్టీలు సినిమా ఫక్కీలో, సినిమా తరహాలో ఈరోజు వసూళ్ల పర్వానికి, మామూలు పర్వానికి లేవనెత్తారంటే దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మం అంటే ఆయన పేరు ఏదో పాపం. ఏంటి కీర్తన గారు ఇంత దారుణంగా ఉందా పరిస్థితి? సార్ నేను అప్పటి నుంచి ఆయన నాకు బాధ్యత చెప్పట్లేదు, కానీ సైలెంట్ గా ఉన్నాను. అలాగే శేఖర్ రెడ్డి గారిని సైలెంట్ గా ఉండమని చెప్పండి. వాళ్ళు 125 సీట్లు గెలడానికి సిద్ధంగా ఉన్నారట రైట్ నౌ. లాస్ట్ టైం 175 అన్నారు, మళ్ళీ ఏం సార్ తగ్గినాయి? 175 అన్నారు కదా, మళ్ళీ తగ్గిపోయినాయి. జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి వర్మ గారు యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ వైసీపీ రికార్డ్ డాన్స్ అని కొట్టారు. వరుసగా డిస్ప్లే అవుతున్నాయి సార్. నాకు ఎన్ని వీడియోలు మీకు పోస్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. జగన్ గారి బొమ్మే కదా, అమ్మాయిని ఎత్తుకొని ఆడిస్తున్నాడు ఆయన, వైసీపీ లీడర్ అంట. ఒక్కసారి వైసీపీ రికార్డ్ డాన్స్ అని మీరు కొట్టండి, వామ్మో మొత్తం పవన్ కళ్యాణ్ ఉండండి. శేఖర్ రెడ్డి గారు ఒక అమ్మాయిని ఎత్తుకొని, సరే ఒక నిమిషం అండి. శేఖర్ మీరు మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు కదా, ఆవిడ చెప్తారు, మీరు ఖండించింది కదా, మీకు అవకాశం ఇస్తాను. ఎందుకు? దాని వల్ల ఉపయోగం ఏముంది? క్రాస్ టాక్ చేస్తే ఒకరు మాట్లాడుతుంటే మాకు అప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నా. అదే సరే అండి, ఆవిడ దగ్గర ఉన్న చూపించండి, ఆవిడ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారు, మీ దగ్గర ఉంటే చూపించండి, ఏముంది? చూడండి వర్మ గారు, ఒకసారి చూడండి. ఇది ఒక అమ్మాయిని ఎత్తుకొని డాన్సులు వేస్తూ, అమ్మాయిని కింద పట్టేస్తూ అసభ్యకరంగా బిహేవ్ చేయడం, జగన్ గారి బొమ్మ పెట్టుకొని చేయడం, ఇది నీతి. ఒక వీడియో కాదండి, మొత్తం మీరు యూట్యూబ్ వైసీపీ రికార్డ్ డాన్స్ అని కొడితే మొత్తం ఇయే. ఇంకా క్యాసినో అని కొట్టారంటే కొడాల నాని గారు తప్ప వేరే పేరు చూపించడం లేదు. ఏపీ క్యాసినో అని చూపిస్తే వీళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారంటే నిజంగా పగటి కలలు కనేవాళ్ళు కాబట్టి మాట్లాడతారేమో. అండ్ ఆయన అంటున్నాడు మళ్ళీ ఏంటంటే వై నాట్ 175 అన్నాడు కదా ఆయన, ఇప్పుడే వై నాట్ 162 అంటున్నావు అంటే ఆయనకి దిక్కు దివానం లేదు. మళ్ళీ అంటే మా పార్టీ నాయకుల్ని కానీ మమ్మల్ని కానీ అడిగితే మేము జవాబు చెప్పలేకున్నామంట. మహానుభావ, ఒక్కసారి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, అధికారంలోకి వస్తుంది ఎన్ని నెలలు ఇచ్చాడో బాలకోటయ్య గారు మాట్లాడలో ఎత్తుక్కో. అధికారంలోకి మీరు ఎప్పుడు వచ్చారు,
ఎన్ని నెలల తర్వాత అమ్మఒడి మీరు ఇచ్చారు? మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, అప్పటిదాకా సెర్చ్ చేసుకోండి. మీకు గుర్తులేకపోవచ్చు కానీ ఇచ్చిన మాకు గుర్తుండలేదు తల్లి, తీసుకున్న మీకు గుర్తులేదు. సరే ఒక్క నిమిషం శాఖర్ 5 ఏళ్లగా ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను నేను మీకు, ఇస్తున్నాను కదా నేను అవకాశం. క్రాస్ టాక్ వద్దండి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు మాట్లాడలేదు, ఎందుకు మళ్ళీ మీరే ఆర్గ్యూ చేస్తారు దాన్ని? కాదు, మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. అసహ్యం వస్తుంది మిమ్మల్ని చూసే వైసీపీ వాళ్ళు, సిగ్గుమానం లేకుండా మాట్లాడతారు. అమ్మ ఒడి ఇచ్చింది 8 నెలల తర్వాత, అండ్ జాబ్ క్యాలెండర్ అనే పదం మీ డిక్షనరీ లేదు. 5 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ లేక బిడ్డలు అల్లాడిపోయారు, సూసైడ్లు చేసుకున్నారు. చదువులు లేక చదువుకొని ఆ నిరుద్యోగ వృత్తి అందక, ఆ కోచింగ్ సెంటర్ డబ్బులు కట్టలేక ఏజ్ బార్ అయ్యి ఆత్మహత్య చేసిన బిడ్డలు ఉన్నారు. సర్పంచ్లు వచ్చి ధర్నాలు చేశారు మీ ప్రభుత్వంలో. ఉద్యోగస్తులు మారు వేషాల్లో పోయి చెలో విజయవాడ అని ఆ ధర్నాలు పార్టిసిపేట్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చి ఈరోజు మాట్లాడుతుందా? ఒక వర్గం కాదు, మీరు అన్ని వర్గాలు నాశనం చేశారు. దాని తర్వాత మాట్లాడి ఫ్రీ బస్ అంట. ఏమి ఈరోజు ప్రెస్ మీట్ చూడలేదా నువ్వు? ప్రెస్ మీట్ చూడలేదు, దానికి ప్రణాళిక జరుగుతోంది కదా, కనీసం అవగాహన ఉండదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారనేది? మాట్లాడేస్తావా? అప్పులంట, ఎందుకు అప్పులు చేయరు? లక్షల కోట్లు మీరు అప్పులు చేసి పెట్టి పోతుంటే వాటిని క్రమబద్ధీకరణ చేసుకుంటూ పరిపాలన అందిస్తూ అభివృద్ధి చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ చేస్తున్నారు. మీలాగా చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక తిట్టడం కోసం పెట్టట్లేదు. అండ్ మీ క్వశ్చన్లకు నాకు ఇంతకు మించి ఆన్సర్ ఇవ్వడం టైం వేస్ట్. బాలకోటయ్య అన్న బాధ నాకు అర్థం అవుతుంది, కానీ అన్న మనము స్పాట్ లో వాళ్ళలాగా బిహేవ్ చెయ్యాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళలాగా ఓవర్ రియాక్ట్ అయిపోవాలి, సీఎంలని ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు విపరీత దూరంలో బిహేవ్ చేసినారు కాబట్టి అన్న వాళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారు. మనం లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఎంత మేరకు అవసరమో అంత మేరకు బిహేవ్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనకి ఇంత మద్దతు ఇచ్చారని మనం గమనించుకోవాలి. ఇంకా చిన్న తప్పులు అంటారా? ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది. మన ప్రభుత్వం అని కాదన్నా, వైసీపీలో కూడా జరిగే ఉంటది, మనం వినే ఉన్నాం. మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్లు చేతులు కాళ్ళు కట్టినేసే ప్రభుత్వం అన్నది. మీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదనుకుంటా, మీకు అన్ని తెలుసు. మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారికి ఏ గతి పట్టించారో మనకు తెలుసు. అటువంటి ప్రభుత్వం మనము తప్పించుకొని ఇప్పుడు వచ్చాం. చిన్న మిస్టేక్స్ అన్ని ప్రభుత్వాల్లో జరుగుతాయి. నిజంగా అట్లా సిండికేట్ లో భాగమైన తర్వాత వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా లేదా సిండికేట్ తో మోసం చేస్తున్నారన్న విషయంలో అక్కడున్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు సదరున్నారు, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి దాని ద్వారా మీకు టీడీపీ ఆఫీస్ లో అర్జీలు తీసుకుంటున్నారు, జనసేన ఆఫీస్ లో అర్జీలు తీసుకుంటున్నారు. సో అక్కడికి మనం ఇస్తే పలాని తాలూకాలో పలాని సమస్య ఉంది, ఇలా పలాని సిండికేట్ అయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది రెక్టిఫై చేసి మారుస్తారు. సో ఇందుకోసమే కదన్నా వాళ్ళు వారాల తరబడి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం కూడా బహిరంగంగా ఇక్కడికి వచ్చి మాట్లాడడం వల్ల ఒరిగేదే ఉండదు. అక్కడ సమస్య పరిష్కరించాలి. ఇక్కడ వైసీపీనా టీడీపీనా అని కాదు. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఆమె భర్త అప్పుడున్న టీడీపీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళకి తెలుస్తుందన్న ఆ బాధ. వాళ్ళు పడుంటారు ఆ సమస్య. ఇప్పుడు ఎందుకు మనం వైసీపీ వాళ్ళని ఆహ్వానించాలంటే ఆలోచిస్తున్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళు మన మీద పెట్టిన అఘాయిత్యాలు, మన మీద చేసిన ఇబ్బందుల్ని మర్చిపోలేకపోతున్నారు. ఓకే శేఖర్ ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఒక్క నిమిషం బాలకోట చేస్తాను సార్, ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం మాట్లాడుతాను. సిగ్గు శరం ఉండాలంట సార్, మాకు సిగ్గు శరం ఎవరికి ఉండాలో నేను ఒక 2 నిమిషాలు చెప్తాను సార్. సార్ మేము అధికారంలోకి వచ్చిన సార్ 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం సార్. మేము అసలు జాబులే ఇవ్వలేదంట సార్. ఇవ్వకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారంట సార్ జనాలందరూ విపరీతంగా. సార్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్, 2 నిమిషాలు సార్ కీర్తన గారికి చెప్పాలి, ప్రజలకు కూడా కదా సార్. గ్రూప్ 1 నోట్ చేసుకోమ్మా 110, గ్రూప్ 2 897, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 22,297, డిఎస్సి 1998 4,534, డిఎస్సి 2008 2,193, డిఎస్సి 2014 6,100, జిఏడి డిపార్ట్మెంట్ కావు నోటిఫికేషన్లు బట్టి ఎగ్జామ్ రాసిన ఎంత వచ్చినాయి, ఎన్ని భర్తీలు చేశారా చెప్పన్నా. నువ్వు మాట్లాడుతున్నావు, నేను రేపు యూత్ కూర్చోబెడతాను, నేను ఆ కాలేజ్ కూర్చోబెడతాను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళాను సార్, నేను మాట్లాడిన నోటిఫికేషన్లు పడలేదు, పడతాయని చెప్పారు. వీళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ. మెడికల్ డిపార్ట్మెంట్ 1247 డాక్టర్లు, మాటలు చెప్పడం రాదు. ఆచరణలోకి వచ్చి ఎన్ని బయటపడ్డాయి, ఎన్ని భర్తీలు మనం చేసాము, ఎన్ని భర్తీలు మనం చేసాము. 2,36,502 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం మేము. 2,36,502 శాశ్వత ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారు చూసుకోబోయి. పేపర్ తీసుకొచ్చి మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా భర్తీలకి ఎంతమందిని ఫిట్ చేశారు,
సిగ్గు శరం ఎంతమంది ఉండాలంట. ఫిల్ చేశారు? ఎంతమంది వ్యతిరేకత వచ్చింది ఇంట్లో? ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలా. ఈరోజు సిగ్గు శరం ఓకే. ఉండాలి. మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆగండి సార్. సార్ ఆగండి సార్, వర్మ గారు ఆగండి, వర్మ గారు ఆగండి సార్, వర్మ గారు ఆగండి ఒక్క నిమిషం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకు అమ్మఒడి ఇచ్చాము సార్. సార్ మేము అధికారంలోకి రాగానే రైతు భరోసా మొదటి రోజు ఇచ్చేసినావు కదా నువ్వు. మొదటి రోజు ఇచ్చినావు నువ్వు అమ్మఒడి. రెండో అక్టోబర్లో స్టార్ట్ చేసిన రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు మీరు? తల్లికి ఏదైతే అన్నదాత సుఖీభావ కాదు ఎప్పుడు ఇస్తున్నారు? శేఖర్ గారు మొదటి రోజు అమ్మఒడి, రెండో రోజు సిపిఎస్ రద్దు చేశారా? అమ్మఒడి జనవరి 9 మాట్లాడితే అర్థం ఉండాలి. వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి. ఎప్పుడైతే తెలుస్తుంది మీకు. అర్థం ఎవరికి ఉండాలి? ప్రజలు చూస్తా ఉన్నారు. సిగ్గు శరం ఎవరికి ఉండాలి? అదే ప్రజలు గమనిస్తా చూశారు ఉన్నారు. ఓకే, ఓకే. 11 వచ్చాయి. ఓకే 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 బాలకోటి గారు, పెట్టుకుంటారు. ఓకే బాలకోటి గారు రెస్పాండ్. వర్మ గారు సిగ్గు శరం లేదు కాబట్టి బాలకోటి గారు మాట్లాడండి. సిగ్గు శరం ఉంటే ఆంధ్ర మంగళం పాడరు. వర్మ గారు వర్మ గారు ఓకే శేఖర్ ఒక్క నిమిషం అండి. శేఖర్ మీకు ఇచ్చాను అవకాశం, ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, 30 లక్షల మంది శేఖర్ రెడ్డి గారు, ఓకే, వర్మ గారు, వర్మ గారు, మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మీకోసం ఒక మాట, మీకోసం ఒక మాట, ప్రజల కోసం ఒక మాట. చెప్పండి. మీకోసం ఒక చింతకాయల కథ చెప్తా. ఒక ఊర్లో చింతకాయలు అమ్ముతుందంట ఒక ఆమె రోజు లేచిన దగ్గర నుంచి చింతకాయలో నడుచుకుంటూ చింతకాయలు అమ్ముతూ ఉంటుంటుంది. కానీ ఆమె చాలా అందగత్తె. ఆ రాజుగారు ఒకసారి అటు వెళ్తూ గుమ్మం మీద ఆమెను చూసి ఆమెను వివాహం ఆడతాడు, చాలా అందంగా ఉందని. వివాహ సందర్భంగా పల్లకీలో వెళ్తూ ఉంటుంటే ఆ పల్లకి దారిలో చింత చెట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆమె అంటుందంట సిపాయిని పిలిచి, ఆ వంకర తింకరగా ఉండే వాటిని ఏమంటారు ఆ కాయల్ని అని. నీ సామెత అలా ఉంది. 5 ఏళ్ళు నువ్వు ఎరగబెట్టిన తీరుని నేను మద్దతు పలకట్లా, నా ఆవేదన చెప్తున్నా. వైసీపీ పార్టీ భూమ్ అని చేసిందని నేను చెప్పడంలా, నా ఆందోళన చెప్తున్నా. నా మాట వినండి. మేము కోరుకున్న కోరికలు నెరవేరటం లేదని బాధపడుతున్నాం. శేఖర్ రెడ్డి గారు వినండి, మీరు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నా. ఐఎమ్ నాట్ కీర్తన, మై నేమ్ ఇస్ బాలకోటయ్య. ఇస్తారు ఒక్క నిమిషం. మై నేమ్ ఇస్ బాలకోటయ్య, నో ఛాన్స్ ఎట్ ఆల్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా. నాది పూర్తి కాదని నువ్వు మాట్లాడు. నేను నా ఆవేదన చెప్తున్నా. అందుకని మీ పరిపాలన మూలానే దిక్కు లేకుండా పోయింది రాష్ట్రం. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే, నాయకులు కోరుకుంటే ప్రభుత్వాలు రావు, ప్రజలు కోరుకుంటే ప్రభుత్వాలు వస్తాయి. ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలంటే కిందకు చూడమని చెప్తున్నా, నన్ను చూడమని చెప్తున్నా. కిందకు చూడాలి ఏ నాయకుడైనా సరే. లేకపోతే బౌలర్ లేరు అనుకుంటారు. నిజంగా అయితే ఇప్పుడు పిచ్చి మీద బౌలర్ లేరు. వైసీపీలో బాల్ వేసే వాళ్ళు ఎవరు లేరు, బ్యాట్స్మెన్లే ఉన్నారు. తర్వాత ఏమవుతుందంటే కోరిన కోరికలు నెరవేరకపోతే ప్రజలు బౌలర్లు అవుతారు. అప్పుడు 4లు కొట్టలేరు, 6లు కొట్టలేరు. ఈ విషయాన్ని గమనం తీసుకోమంటున్నా. ప్రజల తరపున నాడు మాట్లాడా, నేడు మాట్లాడా, రేపు మాట్లాడతా. మనం చూడాల్సింది ప్రజల్ని. అంటే తెలుగుదేశం కార్యకర్త ఏమంటున్నాడు, బాలకోట సంగతి పక్కన పెట్టండి. జనసేన కార్యకర్త ఏమంటున్నాడు, 150 చెప్తా. మానాలిస్తే ప్రభుత్వం వచ్చింది, ప్రాణాలిస్తే ఈ ప్రభుత్వం వస్తుంది, మా జీవితాలు విధ్వంసం అయితే ఈ ప్రభుత్వం వచ్చింది. నాయకులు కోరుకుంటే రాలా, ప్రజలు ఆవేశపడితే వచ్చింది. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, అమరావతి రైతులు, విశాఖ రైతులు, ఉద్యోగస్తులు, ఏ సామాజిక వర్గం రహదారుల మీదకి రాలా? వాళ్ళు తెచ్చారు ప్రభుత్వాన్ని. కాబట్టి వాళ్ళని చూడమంటున్నాం అంతే తప్ప మేమేం కూటమి ప్రభుత్వాన్ని చెప్పాలని మేమంటల్లా. శుద్ధులు చెప్పించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు. మాటలతో పరిపాలన కాలం పోయింది, చేతలు చెయ్యాలి. తప్పు చేసిన వాడిని లోపలేయాలి. ఓ నోటీస్ కాదు, అరెస్ట్. చట్టం అంటే అది ఏంటి మనం చూసేది? చట్టం ఉంది. అందుకే ఎవరు తప్పు చేస్తే వాడిని లోపలేయాలి. ఈరోజు సంక్రాంతి పండుగ కోడి పందాలు వేస్తారు, పోలీసులు అరెస్ట్ చేయరా? వేల టన్నులు ఇంత అవినీతి చేసి ఋషికొండకు 480 కోట్ల రూపాయలు పెడితే, ఆడుదాం అందరూ 110 కోట్ల రూపాయలు పెడితే ఏమైంది? కాదంబరి కేసులో పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తీసుకోరు? కొడాలి నాని ఏమయ్యాడు, వల్లభనేని వంశీ ఏమయ్యాడు? తీసుకోవాలి కదా. భువనేశ్వర దేవుని తిట్టిన వాళ్ళు ఏమయ్యారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వాళ్ళు ఏమయ్యారు? చర్యలు తీసుకోకపోతే ఏమంటారు మనల్ని?
వాళ్ళు వీళ్ళు ఒకటి అంటారు, ఒకే తాను గుడ్డలు అంటారు, కులాలు తీసుకొని అరెస్టులు చేస్తున్నారు అంటారు. ఒక కులాన్ని అరెస్ట్ చేస్తున్నారు, మిగిలిన కులాలను కాపాడుతున్నారు అంటారు. అది నింద కాదా? ఆ సామాజిక వర్గాలు దూరం కావా? కాబట్టి ప్రజలు ఏది కోరు, ఏదైతే ఎన్నికల్లో చెప్పారో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, ఈ 3 అంశాలు కూటమి ప్రభుత్వం తీసుకెళ్లాల్సిందే. ఈ రోజు మాట్లాడలేకపోయినా కూడా ప్రజల భవిష్యత్తులో మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడేదే ముందు ప్రజలే మాట్లాడతారు. ఓకే శేఖర్, సింపుల్ గా సార్ నేను మాట చెప్తున్నాను సార్. 2,36,502 ఉద్యోగాలు మేము ఇచ్చింది వాస్తవమా కాదా అనేది వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆర్థిక శాఖ నుంచి వాళ్ళకి జీతాలు వెళ్తాయి కాబట్టి, వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా లేకపోతే ఆర్టీఐ ద్వారా వీళ్ళ ఆర్థిక శాఖలో నేను ఏదైతే ఈ రోజు లిస్ట్ చదివినట్టుగా మేము ఉద్యోగాలు ఇచ్చామా. సరే ఓకే, తెప్పిద్దామా, మళ్ళీ దాని మీద ఇంకో డిబేట్ చేద్దామండి ఖచ్చితంగా. ఇప్పుడు తేల్చలేం కదా, అది ఆర్టీఏ బాగుంటదని చెప్పి కీర్తన గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉండా, కనుక్కొని మాట్లాడితే ఇక దాని గురించి కూడా విజ్ఞప్తి చేస్తా ఉండా. సార్ నేను అడుగుతున్నాను సార్, నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్, నేను వెరీ క్లియర్ గా కేటగారికల్ గా అడుగుతున్నాం సార్. సో వీళ్ళ హామీలు ఎప్పుడు నెరవేర్చబోతున్నారు? ఓకే కీర్తన గారు, ఓకే కీర్తన గారు ఇప్పుడు నెరవేర్చబోతున్నారు. బాలకోట గారిలో 20 సీట్లు గెలుస్తారని చిన్నచోకేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు నిలబడిన 20 సీట్లు గెలుస్తారని బాలకోట గారు చిన్న జోకేస్తే ఈయన పెద్ద జోకేసారు 120 సీట్లని. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది సార్. తొందరపడి వైసీపీ చేసిన ఏ తప్పుడు పనులు చేయాలని మేము అనుకోవట్లేదు. అభివృద్ధితో కూడిన సంక్షేమం చేయడం కోసమే పాటుపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇమ్మీడియట్ యాక్షన్స్ రావాలంటే కుదరదు సార్. కొంచెం మనం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి. నిజంగా మన ప్రభుత్వంలో తప్పులు జరిగితే మనం కూడా ఖండించే ప్రయత్నం చేయాలి తప్ప విరుచుకుపడి మనం కూడా అందరిలాగే ప్రవర్తిస్తే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఎవరైనా కానీ. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు అయితే పెద్ద ఇబ్బందులే కావని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకరి వచ్చి మాట్లాడడం భయపడే వాళ్ళం, ఒకరు మాట్లాడాలని భయపడే వాళ్ళం, మా పార్టీ వాళ్ళు ఎంత జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జనాలు ఎంత ఆవేదన చెందుతున్నారో, జనాలు సార్ కొన్ని ఏరియాస్ లో సార్ వెసులుబాటు కాని ఏరియాస్ లో కూడా ఇబ్బంది పడే ముస్లిం తాతలు అవ్వలు కూడా బయటికి వచ్చి ఓటేశారు సార్. ఈ ప్రభుత్వం పక్కకి పోవాలి, ఈ దారుణమైన ప్రభుత్వం పక్కకి వెళ్ళాలి అని కోరుకున్నారు సార్. సో అంత దాష్టిక పరిపాలన అందించారు.